తమ్ముడు వాళ్ళిద్దరి వల్ల నేను ఇక్కడ దాకా రావాల్సి వచ్చింది మెయిన్గా ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ అన్న నేను ఒక క్లారిటీ ఇవ్వదలుచుకున్నా. ఎందుకంటే క్లారిటీ లేకపోతే నాకు ఫోన్ వచ్చాయి మీకు మద్దతు తగ్గట్టు డిపాజిట్ నుంచి వేరే బయట నుంచి కూడా మా పార్టీ నుంచి కూడా. సో నేను ఇక్కడికి ఎందుకు వచ్చిన అంటే బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ మెదక్ జిల్లా నాయకుడిని నేను, విశారద మహారాష్ట్ర సైనికుడిని. అయితే ఇక్కడ బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఎవరు పోటీలో లేకపోవడం వల్ల ఉన్న ఇద్దరు రెడ్డిలలో మంచి నీతి నిజాయితీ గల ఒక మనసున్న మంచి రెడ్డి సెలెక్ట్ చేసుకోవాలనే కాన్సెప్ట్ తోటి నేను చింతల శోభా కర్ణాకర్ రెడ్డి గారికి మద్దతు ప్రకటించాల్సి వచ్చింది. ఎందుకంటే నాకు తెలిసిన వారికి నాకున్న అనుభవం ప్రకారం నేను తిరుగుతున్న చూస్తున్న దాని ప్రకారం వీళ్ళు ఏ కబ్జా చేయలేరు, ఎవరిని ముంచలేరు, ఎవరికి అన్యాయం చేయలేరు. సరే నాయకులు అంటే మంచి చేయకుండా సరే చెడు మాత్రం వీళ్ళు చేయలేరు. అందుకోసం మనం ఓటేయాలి ఒకటి. రెండో ముచ్చట ఏంటంటే కొంతమంది పిల్లలు ఈ మధ్య నాకు ఫోన్ చేసి ఏంది చూసుకుంటా మధ్యాహ్నం మాట్లాడుతారు. అరే నాయన నేను మీ అసలు చూసి చచ్చిపోయినా 2019 నుంచి నీ రెడ్డి మీద పోరాటం చేస్తున్నా. నేను నా పేరు జురు శివయ్య అలియాస్ గొల్ల శివయ్య కొడుకుని, గొల్లజన మా కొడుకుని, గొల్ల భూమయ్య మన్మాన్ని. 6 ఎకరాల భూమి దీన్నే ఇల్లు జాగుంది, ఓటు ఉంది. ఇంతకంటే ఇంకేం చెప్పదలుచుకోలేదు. నేనేందో చాలా మంది తెలుసు ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ ఇది ఒక గ్రామం అనేది ఒక తల్లి లాంటిది మనకు. ఈ తల్లికి మనం అంతా పిల్లలం, బీసీలం కానీ ఎస్టీలం కానీ ఎస్టీలం కానీ డిఎఫ్ డెమోక్రటిక్ ఫార్వర్డ్ క్యాస్ట్ అంటే రెడ్డిలు పాపన్లు అందరం కలిసి మనం ఒక పిల్లలం. ఈ పిల్లలకు తల్లి అయితే కుటుంబం, వాళ్ళందరూ కుటుంబం, అవతల వర్గాలు కూడా మన కుటుంబ సభ్యులే, వాళ్ళు కూడా కార్యకర్తలు మనమే. తెలియక అక్కడ ఉండరు, తప్పేం లేదు వాళ్ళది. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఏం చేసిందంటే భూమి కబ్జా చేసిరు. మరి మా ఎస్సీల భూములు 30-40 కుటుంబాలు, 28 కుటుంబాలు, నాదొక కుటుంబం, మొత్తం ఒక 30-40 కుటుంబాల భూములు కబ్జా చేసిండు. మరి కబ్జా చేసినప్పుడు మరి పడేలా నువ్వు చేసిన తప్పు, వాళ్ళు మా వాళ్ళే, మరి అట్లా చేస్తున్నాం తప్పు కదా, వాళ్ళ భూములు వాళ్ళకి అప్పచెప్పాలని ఎందుకు అప్పచెప్పలేరు? మరి మీరే నాకు ఫోన్ చేసి ధమ్కిలు ఇస్తున్నారు. మరి ఇదే ముచ్చట వాళ్ళని ఎందుకు అవ్వలేదు తమ్ముడు బ్రదర్ అని అడుగుతున్నా నేను. ఇంకొకటి ఏంటంటే ఈయన అన్యాయం 15 ఏళ్ళ నుంచి పిఎస్సిసి చైర్మన్ అంటే ఒక మండలానికి హెడ్ బాస్ ఆయన. మరి ఇంత హెడ్ ఉన్నప్పటి నుంచి అసలు ఈ గ్రామాన్ని నువ్వు ఎందుకు కబ్జా చేస్తున్నావు? మా బెస్టులు గంగపోతుడు నాకు నిన్న గంగపోతే తమ్ముడు ఫోన్ చేసి ధమ్కి ఇస్తుండు. నేను ధమ్కి ఇవ్వదలుచుకోలే, ఎందుకంటే నువ్వు మా మంచివి, మా తమ్ముడేను, నేను కూడా ధమ్కి ఇవ్వచ్చు. నువ్వు బయట అయితే ధమ్కి ఇస్తుంది, నా ఊళ్ళోనివి, నేను నీకు ధమ్కి ఇయ్యా. ఎందుకంటే నువ్వు మా మనిషివి కాబట్టి నువ్వు మారుతావని ఆలోచన నాకు ఉంది. నీ కుంటకు తవ్వలేకపోతే కర్ణాకరాన్ని ఇప్పించిందని నాకు తెలిసింది. ఎంత అవునా కాదా? దానివల్ల గంగపుత్రులు బతుకుతారా లేదా? బతుకుతారు. సో రేపు పొద్దున అయితే నాకు ఒక హామీ ఇచ్చింది అన్న, ఏంటంటే తమ్మి నేను గెలిస్తే ఖచ్చితంగా ఈసారి ఎస్సీల భూములు ఎస్టీల భూములు ఎవరైతే కబ్జాలకు గురైన భూములు ఇప్పించాలని మాట ఇచ్చారో అందుకోసమే ఇక్కడ రావాల్సి ఇదే ప్రధాన కారణం. అంతే కదా ఇప్పిస్తారు కదా. ఈ మాట బహిరంగ ఒకసారి చెప్పాలని కోరుకుంటున్నాను, అదొకసారి ఇప్పిస్తారని కోరుకుంటున్నాం ఒకటి. ఇంకొకటి ఏంటంటే మాకు మెయిన్ ఏంటంటే అన్న కంపెనీలు ఇప్పుడు మా పిల్లలు ఏంటంటే పిల్లలు కానీ పెద్ద మనుషులు కానీ కాలకాల దాకా కానీ లేకపోతే హైదరాబాద్ దాకా కానీ పొట్ట చేత పట్టుకొని పోతున్నారు. ఎప్పుడు ఏం యాక్సిడెంట్ అయితే ఏమైతుందో తెలియదు. రంగాయపల్లి ఉంది మా మెదక్ జిల్లా గ్రామమే. రంగాయపల్లిలో కంపెనీలు ఉన్నాయి. అక్కడ ఏంటంటే కంపెనీలలో వాళ్ళే పని చేసుకుంటారు. బీఆర్ఓలు ఇల్లు కట్టుకుంటే కిరాయిలు వస్తున్నాయి. మా చేతగాని మా చంద్రబాబు ఇల్లు కట్టుకోరు అనుకో కిరాయి వస్తుంది అవికి. ఇప్పుడు మా వెంకటేశ్వర సొంతలు ఏంటంటే కంపెనీ ఉంది అనుకో, కంపెనీలో పనికి పోతారు. సో అట్లా ఆ కంపెనీలో ఒక తెచ్చే ప్రయత్నం చేయాలన్నా మెయిన్ గా మాకు ఆ కంపెనీలో ఒక ఉపాధి కావాలి. రెండోది ఏంటంటే ఇవి కావాలి, ఏదో భూములు ఇప్పించాలి. ఈ రెండు కావాలన్నా మీకు ఖచ్చితంగా మీకు అసలు వాళ్ళు ఓడిపోయారు మీకు తెలియని విషయం ఎట్లా తెలుసు అంటే ఎందుకు ఓడిపోయారు అంటే నాకు ధమ్కి ఇచ్చినప్పుడు ఓడిపోయారు, నేను మద్దతు ఇచ్చినానంటే ఓడిపోయారు అర్థం. మీరు నాకే ధమ్కి ఇచ్చినట్టు మీరు ఓడిపోయారని ఓటు మీరు అంగీకరించింది కదా, లేకపోతే కొట్లాడాలి, లేకపోతే ఓటు అడగాలి ఓ హీరోని. కానీ మీరు నాకే ధమ్కి వాట్సాప్ లో ధమ్కి ఇస్తున్నారు, ఫోన్ చేసి ధమ్కి ఇస్తున్నారంటే ఓడిపోయారు మీరు, అయిపోయింది. ఎందుకు అనవసరంగా పైసలు పక్క ఎక్కడ తిరుగుతారు మీరు? అవసరం లేదు, అంటే గెలిచిపోయాడు. జస్ట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాలి కాబట్టి 8 మంది ఓట్లు పెట్టాలి అంతే. ఒక 1000 ఓట్ల మెజార్టీతో ఇవ్వాలి అంటే ప్రతి ఒక్క రోజు గుర్తునే ఉండాలి. ఇక ఉంటా ఈ అవకాశం ఇచ్చిన మన చింతల కర్ణాకర్ శోభా కర్ణాకర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.